రెండవ అధ్యాయం కంటిన్యూషన్ అండి. రాగద్వేషములు లేక ఇష్టానిష్టములు ఉన్నంత వరకు సుఖదుఖములు తప్పవు. ఇష్ట వస్తు ప్రాప్తి అనిష్ట వస్తు నాశనము సుఖమునిచ్చును. ఇష్ట వస్తు నాశనము అనిష్ట వస్తు ప్రాప్తి దుఃఖము కలిగించును. దుఃఖము క్రోధముగా పరిణమించును. ఈ క్రోధము మనుజుని పశువుగా లేక రాక్షసునిగా చేయి సామర్థ్యము గలది. భయమునకు కారణం అజ్ఞానము. మన వస్తువులను మనకిచ్చు వారికి మన శరీరమును ఎందువలన లేక వేని వలన బాధ కలుగునో అవన్నీ మనకు భయహేతువులే. అనగా మన అహంకారములను హానియే భయకారణము. ఈ భయము అహంకారము కారణములు తొలగి అంతయు ఆత్మన స్వరూపమే లేక పరమేశ్వర రూపమే అను దివ్యానుభూతి కలుగు వరకు పూర్తిగా నశింపదు. అయినను సాధకులు వారు ఉపాయముచే భయమును అరికట్టవలెను. భక్తులకు వారు శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదను నార్యోక్తి ప్రకారము ఈశ్వరుని యందు పూర్ణ విశ్వాసము నిర్భయము కాగలరు. ఈశ్వరుని నియమము కర్మసూత్రములను విశ్వసించువారు అవశ్యమును భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ అను సూక్తిని అనుసరించి మన కర్మమే మనకు లభించును వలన ధనను పోదు, అన్యము రావలనన్నను రాదును. విశ్వాసముతో భయమును ఎదుర్కొనవలవచ్చును. ఇక నేను దేహము కాను, నేను చావను, నేను చావు పుట్టుకలు లేని ఆత్మస్వరూపుడను, ఈ దేహమును కేయును నాకేమి అను వివేకము ఆత్మనిష్ఠులకు భయకారణమే లేదు. అట్లీ మూడిటిని వదిలిన వారి మనస్సు కలతలేక నిశ్చింతమై నిర్మలమై స్థిరముగా నుండును. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినంతతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవడు దేనియందును అనురాగము లేక సుఖదుఖముల సంఘటనలను అనుభవించినప్పుడు పొంగులు కృంగులు లేక ఉండునో అట్టి వారి బుద్ధి స్థిరమైనది. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియార్నింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అంగములను చాపి పని లేనప్పుడు బొరుసులోనికి ముడుచుకున్నట్లు ఎవడు తన ఇంద్రియములను విషయ సుఖములనందు మరల్పగలుగునో అట్టివారు శ్రితప్రజ్ఞులు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. ఉపవాసముల వలన ఇంద్రియములు విషయ సుఖముల నుండి వివరించుము. కానీ సుఖాపేక్ష మాత్రము పరమపద ప్రాప్తి వరకు అనగా అపరోక్షానుభూతి కలుగు వరకు నశింపదు. సర్కస్లో పులి, సింహము మొదలగు క్రూర జంతువులచే నాటకములు ఆడించువాడు మొదట నిరాహారులుగా ఉంచుట వలన వాటికి క్రౌర్యము నడిచి వాటిని స్వాధీనము చేసుకొని పిదప విద్య గరపుదురు. ఇంద్రియములు కూడా సింహ వ్యాఘ్రముల వంటివే. ఉపవాసముల వలన వాటి మీద మలచిన గాని అవి స్వాధీనములోనికి రావు. కానీ ఉపవాసముల వలనే కార్యసిద్ధి కానేరదని బుద్ధుడు, క్రీస్తు మొదలైన మహనీయులు తమ తమ స్వానుభూతి వలన స్పష్టము చేసిరి. నిరాహార మన దేహమునకు భోజనం మిడకుండనియే కాదు, దశేంద్రియములకు వాటి ప్రత్యేక ఆహారములను నిరాకరించుటయే నిజమగు ఉపవాసము. ఇది భగవంతునిపై మనసు నిలుపుటకు సహకరించును. కావున మనసు నిలుపు సాధనకు ఇంద్రియ నిగ్రహము ప్రథమ సోపానము. ఇది ఉపవాసము వలనను మనను కష్టములగును వస్తువుల నిచ్చుటను వ్యతిరేక అభ్యాసముల వలన సిద్ధించును. కానీ ఇంత మాత్రము చాలదు. విషయవాసనలు ఉపవాసములనే చిత్తము దగని ఉండుటచే కానీ నశింపవు. ఈశ్వర సాక్షాత్కారమైన పిమ్మట అవి సమూలముగా నశించును. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః తాని సర్వాణి సంయమ్య యుక్తాసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కౌంతేయ, ఎంతటి విద్వాంసుడైనను మనోనిగ్రహమునకై ఎంత ప్రయత్నించను ఇంద్రియ నిరోధములు లేక సఫల మనోరథుడు కానేరడు. ఏలనగా ఇంద్రియములకు స్వాభావికముగా జన్మాంతరంలో అభ్యాసముండుటచే ప్రబలమైనది. వాటి విజృంభణ నిరాహార వ్రతము లేక అపనస శక్యము. అవి త్రుటిలో మనసు ఆకర్షించును. కాన వాటిని నియమించి స్వాధీనంలో ఉంచుకొని మనసు ఈశ్వరీయతము చేయవలెను. ఎవడు జితేంద్రియుడో వాడే స్మితప్రజ్ఞుడు కాగలడు. ఇంద్రియ గ్రామము బలవత్తరముగా నున్నచో విద్వత్తు గాని సాధన గాని ప్రయోజనకారులు కావని వ్యాస శిష్యుడగు జైముని యుధంతము స్పష్టపరచును. జైముని బలవా ఇంద్రియాగ్రామో విద్వాంసమపి కర్షతి అను గురువాక్యము విద్వాంసం నాపకర్ష్యతి అని సవరించుట కృపానులు గురుదేవుడు శిష్యునికి ప్రత్యక్షముగా అతని మౌర్ఖ్యముగా అనుభూతమనర్చుత అతడు కర్షతేత్యేవ అను ముమ్మాడు ఘంటాపదముగా ఇంద్రియ ప్రభావమును ఘోషించెనట. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాద్బుద్ధినాశనః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయ చింతన వలన వాటియందు ఆసక్తి జనించును. ఈ ఆసక్తి బలపరి కోరిక యగును. ఈ కోరిక నెరవేరినచో సుఖము, విఫలమైనచో దుఃఖము. ఈ దుఃఖము తుదకు క్రోధముగా పరిణమించును. కామము నుండి క్రోధము జనించును. క్రోధము వలన ఆవేశము, దాని వలన తన్ను తాను మరచుట, పిమ్మట యుక్తాయుక్త వివేకము నశించుట సంభవించును. ఈ స్థితిలో అనరాని మాటలాడుట, చేయరాని పనులు చేయుట, వాటి ఫలితముగా మనుజుడు చెడిపోవుట తటస్థించును. ఇంద్రియ నిగ్రహము మనోజయమునకు అత్యవసరమే కానీ అంత మాత్రము చాలదు. చిత్తశుద్ధి లేని ఇంద్రియ నిగ్రహము ఆది వ్యాధులను కలుగజేయును. కావున ఇంద్రియ నిగ్రహములతో పాటు మనోనైర్మల్యము కూడా అభ్యసించవలను. కామవాసనలే మనోమాలిన్యము. వీటికి విషయ సుఖచింతయలే బీజము. ఆ బీజము నుండి కామవాసనలెట్లు అభివృద్ధి చెందునో, వాటి తుది పరిణామం ఎట్లుండునో మానసిక తత్వశాస్త్రము అనుసరించి ఇచట విఫులీకరించబడినది. కామక్రోధములే మానవుని పశువుగానో రాక్షసులుగానో మార్చి చరిచివేయును. కావున ఈ అనర్థములకెల్లా మూలమగు విషయ చింతన నుండి విరమించి సత్సాంగత్యము ద్వారా చిత్తమీశ్వరీయాత్త మనొచ్చగలను. సంఘదోషము యొక్క ప్రభావమును సౌరభి మహర్షి చరిత్ర చక్కగా నిరూపించును.